ఆచరించిన వారి కథ చెప్తున్నాను వినుడు. పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగులు దరిద్రవృచ్చే అన్నవసరం లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లును తిరుగుచుండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టం అనుభవించుట చూచి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడై ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి, ఓ ఈ బ్రాహ్మణుడా, నువ్వు వేద విధుండి అయి ఉండియో ఇట్లు దరిద్రం అనుభవించు తిరుగుచుంటివేమని అడిగాను. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటం చే జీవించున్నాను, చాలా కష్టం పడుచున్నాను. నా దరిద్రం పోవటకి ఏమైనా ఉపాయం చెప్పుమని బ్రాహ్మణుడు అడిగాను. బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించడంతో నీ కష్టంలెల్లా తొలగిపోవును. ఆ సత్యావ్రతమును ఆచరింపుము. ఆ విధంగా చెప్పే ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించి విధానంను కూడా చెప్పి అక్కడనే అదృష్టుండాయి. అది విని ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యావ్రతం రేపు చేసిన తన మనసులో సంకల్పించుకున్న వాడై ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మర్నాడు ప్రాతకాలనే లేచి నిత్యకృత్యం నెరవేర్చుకున్న వాడై ఈ రోజు తప్పక సత్యావ్రతం చేసిన తన మనసును మరలా సంకల్పించుకుని భిక్షాటనకు బయలుదేరెను. ఆ దినమున ఆ బ్రాహ్మణుకు చాలా ద్రవ్యం లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యావ్రతం ఆచరించను. ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషించను. ఈ విధంగా ప్రతి మాసము సత్యావ్రతం చేయుచుండటం వల్ల బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడు ఒకటే కాక సకల పాపం నుండి విముక్తి పొందిన వాడై అంత్యమున మోక్షమును పొందెను. ఓ ముల్లారా, ఆ విధంగా శ్రీహరి నారదునికి చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపిన సూతుల వారు చెప్పిరి. మరలా అమలు సూతుల వారితో ఇట్లన్రి. ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వల్ల విని ఎవరి వ్రతం చేసిరో అదంతా సవిస్తరంగా తెలుపమని కోరి సూతుల వారు ఇటు చెప్తున్నారు. ఓ ముల్లారా, ఆ వ్రతం ఎవరెవరు చేయబడిదో చెప్తున్నాను వినుడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయుచుండెను. బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకథ వించుండిరి. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేయుచుండగా కట్టెల ముగ్గును జీవించువాడు ఒకడు వచ్చి కట్టెల కావిడి వీధిలో ఉంచి లోపలికి వచ్చి వ్రతం చూచెను. కట్టెలమ్ము నాథుడు మిగులు ఆకలి తప్పులతో ఉండియు బ్రాహ్మణుడు చేయుచున్నది అంతయు చూచి, మహాత్మా, మీరు చేయుచున్న వ్రతం ఏమి? ఈ వ్రతం చేసిన ఏం ఫలితం వచ్చును? దయతో విషయమంతయు సవిస్తరంగా తెలుపడం ప్రార్థించను. ఓ ఈ సత్యావ్రతము, ఈ వ్రతము ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా కట్టెలమ్మవాడు మిగుల సంతోషించి దాహం తీసుకుని ప్రసాదం గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి వెళ్ళిపోయాను. కట్టెలమ్మ నాథుడు సత్యావ్రతం చేయటం నిశ్చయించుకొని మర్నాడు పుల్లలకావిడి భుజంపై పెట్టుకుని ఈ దినము ఈ పుల్లల మీద ధనమును వెచ్చించి సత్యావ్రతం చేసేని సంకల్పించుకుని పట్టణంలోనికి బయలుదేరాను. కట్టెలమ్మ అతడు ఆ దినం ధనవంతులను వీధికి పోయి అమ్మగా కట్టెల కావిడికి పూర్వదినం కంటే రెట్టింపు ధనం వచ్చాను. అందులో అతడు మిగిలిన సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలు తీసుకుని ఇంటికి చేరాను. తర్వాత అతడు తన బంధుమిత్రాలను ఆహ్వానించి యథావిధిగా సత్యావ్రతం ఆచరించను. ఆ వ్రత ప్రభావం వల్ల అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవిత కాలమంతయు సకల సుఖములు అనుభవించి అంతిమున స్వర్గలోకమునకు పోయిన వాడాయను. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం ద్వితీయోధ్యాయ సమాప్తః.